ఉన్నటువంటి ప్రభుత్వం ఈవీఎంల ప్రభుత్వం అని చెప్పేసి వారు మాట్లాడుతూనే ఈ క్యూఆర్ కోడ్ ఉద్యమం ద్వారా ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ రాబోతుందని చెప్తున్నారు. అయితే శివపార్వతి గారు ఏమంటున్నారంటే ఖచ్చితంగా మేవి చేసినటువంటి అభివృద్ధి అలాగే మీరు చేసినటువంటి అరాచకాన్ని కూడా ప్రశ్నించండి, అప్పుడు ప్రజలు ఏం చెప్తారో అప్పుడు చూద్దామని చెప్పేసి వారు అంటున్నారు. డూండి రాకేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు సీఎంగా కోరుకుంటున్నారు? 11 సీట్లు రావడానికి మేము చేసినటువంటి మేము కారణం కాదు, ఈవీఎంలు కారణం అనేటటువంటి అంశాన్ని చిన్నపరెడ్డి గారు చెబుతూనే ఉన్నారు. గతంలో కూడా చెప్పారు, ఈరోజు కూడా చెబుతున్న పరిస్థితి ఏంటిది? ఈవీఎంల ముఖ్యమంత్రి అని చెప్పేసి దోసేయడం ఏంటి అసలు? ఇది నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకు, మీకు డిబేట్లో పాల్గొన్న పెద్దలకి, మా సోదరి శివగారికి, మా మేడం గారికి, జనసేన సోదరి గారికి, అందరికీ జనసేన సోదరి బీజేపీ సోదరులకి అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే వైసీపీ అధికార ప్రతినిధి ఈ ఈవీఎం అనే దాని మీద నెక్కచ్చిగా స్టాండ్గా ఉన్నాడో చెప్పమానండి. ఆయన వాళ్ళు గెలిచిన 11 ఎమ్మెల్యే సీట్లని రాజీనామా చేసి బ్యాలెట్ రూపంలో మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం. వాళ్ళ నాయకుడు సిద్ధం అంటే చెప్పండి, నేను ఇప్పుడే మాట్లాడతా ఆ విషయం. అర్థమైందా? బ్యాలెట్ పేపర్ మీద మీరు రెడీగా ఉన్నారంటే చెప్పండి. మీ 11 మంది శాసనసభ్యుల చేత రాజీనామా చేయించి బ్యాలెట్ పేపర్ల మీద ఇప్పుడు సమస్య మీకు కదా చిన్నపరెడ్డి గారు, సమస్య మీకు కదా. తీసుకుంటాం. అధికార పార్టీ తరఫున మేము మాట చెప్తా ఉన్నాం. బ్యాలెట్ పేపర్ మీద 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే చెప్పండి, అప్పుడు ఆ ఈవీఎం గురించో బ్యాలెట్ పేపర్ గురించో మాట్లాడి నిర్ణయిద్దామని డిబేట్ ద్వారా అందరికి క్లియర్ గా క్లారిఫై చేస్తా ఉన్నా. ఊరికే డిబేట్ లో కూర్చున్నాం కదా మనకి. అంటే దీనికి ఏంటంటే ఒకటి రాకేష్ గారు, ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి డిబేట్ లో కూడా ఇలాగే, ఇప్పుడు ప్రతి డిబేట్ లో కూడా చిన్నపరెడ్డి గారు ఏమంటారంటే, చిన్నపరెడ్డి గారు బాగా మాట్లాడతారు కానీ ఈ గెలుపు అనే దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈవీఎం గురించి మాట్లాడుతున్నారు. దీనికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ డిబేట్ ద్వారానే మనం ఫుల్ స్టాప్ పెడతాం. మీరు అన్నట్టు రాజీనామా చేసి ఎలక్షన్ లోకి వచ్చి ఖచ్చితంగా అన్ని స్థానాలు కూడా వద్దు, 11 వద్దు, ఒక స్థానం ఏదో ఒక స్థానాన్ని ఎంచుకొని అక్కడ బ్యాలెట్ లో పెడితే సరిపోతుంది కదా. ఇంకా చిన్నపరెడ్డి గారు మాట్లాడుతున్నారు. బ్యాలెట్ ద్వారా ముఖ్యమంత్రి గారిని ప్రకటించమనండి. ఓకే ఒక్క నిమిషం అనండి సార్. చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నా, అధికారికంగానే చెప్తా ఉన్నాం, అధికారికంగానే చెప్తా ఉన్నాం. అంటే చిన్నపరెడ్డి గారు సమస్య మీకు కదా ఉంది. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి, ఆయన వర్షం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కరెక్ట్ సార్, ఒక్క నిమిషం ఉన్నట్టు సార్. చిన్నపరెడ్డి గారు సార్, చిన్నపరెడ్డి గారు ఉన్నట్టు సార్. చిన్నపరెడ్డి గారు ఆగండి ప్లీజ్ ఒక్క నిమిషం. రాకేష్ గారు మీరు మాట్లాడండి సార్. నేను క్లియర్ గా చెప్తున్నా, 11 మంది రాజీనామా ఇచ్చి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ప్రతినిధులు ఉన్నాం. వాళ్ళ తరఫున కూడా నేనే వకల్తా చెప్తున్నా, 3 అధినాయకత్తులు కూడా బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరపమని రిప్రజెంటేషన్ ఇచ్చే బాధ్యత మాది, జరిపించే బాధ్యత కూడా మాది. ఆ 11 మంది వెళ్ళి బ్యాలెట్ లో గెలిచి వస్తారా ఆ విషయం వాళ్ళు చెప్పమనండి. బాధ్యత ఇప్పుడే ఈ ఇష్యూ క్లోజ్ చేసేద్దాం. ఎందుకు ఈ విషయం మీ ప్రైమ్ 9 ద్వారా ఈ పర్టికులర్ విషయాన్ని, ఎందుకంటే చిన్నపరెడ్డి గారు కొట్టుకొని ఓ గిలగిల ఖాళీ డబ్బాలో రాళ్ళు వేసి కొడితే సౌండ్ వచ్చినట్టు ఇదే గోల పొద్దుగూగులు మ్యాటర్ ఉండదు. బ్యాలెట్ పేపర్ ద్వారా మీరు వెళ్తారా? వెళ్లే దమ్ము మీకుందా? దానికోసం వెళ్తే 11 సీట్లకి మీరు రాజీనామా చేస్తారా? చెప్పండి, మేము మాట్లాడతాం. తర్వాత ఏదైనా డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇవన్నీ ఇంకా అవునో కాదో ఒక మాట చెప్పానండి, మిగిలిన విషయాలు మాట్లాడదాం. సరే, అది మళ్ళీ అడుగు. రైట్. చిన్నపరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. రాకేష్ గారు అడుగుతున్నారు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు క్యూఆర్ కోడ్ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. క్యూఆర్ కోడ్ వినండి. క్యూఆర్ కోడ్ ఉద్యమం అనేది ఒక నిమిషం రాకేష్ గారు, మీరు క్వశ్చన్ చేశారు. రాకేష్ గారు ఒక్క నిమిషం.